వెరీ గుడ్, మంచి పేరు బాబు. నిన్నే ఏంటి ఓ ఉరుముతున్నావు? నాకేమైనా భయం అనుకున్నావా? నువ్వెంత ఉరిమినా కరిగి చివరికి నా దగ్గర రావాల్సిందే. ఓయ్, నీతోనే మాట్లాడేది. ఏం వినపడడం లేదా? చెవుడా? మరీ అంత స్టైల్ పనికి రాదమ్మా. నాకు తెలుసులే, నీకు కురవాలనే ఉంది. కాకపోతే కొంచెం బెట్టు చేసింది చాలు, ఇంక దిగిరా. నా అమ్మ కదా, నా కన్న కదా. తన మనసులో నన్ను, తన వేలికి నిలిచిన ఉంగరాన్ని ఎప్పుడూ ఉంచుకుంటానని. ఉంచుకున్నాడు కూడా. నేను కూడా మాటిచ్చాను, వర్షం ఎప్పుడొచ్చినా ఆయన గారిని హత్తుకుంటానని. మాట నిలబెట్టుకోవాలి కదా. ఆయన కష్టమన్నా సరే, బుస్సుమన్నా సరే, నేను హత్తుకుంటున్నాను. నిన్నేంట్రా చంపేది బచ్చగాడివి? ప్రాణాలతో వదిలేస్తున్నా, బతుకుపో. వాడితో చెప్పు, వాడితో నా వెంట్రుకు కూడా పీకలేడు. పండితో పెళ్ళవుతున్నది, కనువి
ఏంది బాబాయ్ గట్లా చూస్తున్నావు? పిచ్చోన్లా కనిపిస్తున్నానా? లే, అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగి తీరుతుంది. పెళ్లి కూతురు వస్తుంది, కాశీగారు తీసుకొస్తాడు. మన బ్లడ్ కదా, చుక్కబెట్టు. అన్నా కాశీ వచ్చిండనా? బాబాయ్ చెప్పేనా, కాశీ వచ్చిండో, శైలజ వచ్చేసింది. కాశీ కాశీ బాబాయ్ చెప్పానా తీసుకొస్తాడని? నా తెలుసురా నువ్వు తీసుకొస్తావని. తమ్ముడు అంటే నువ్వేరా చెప్పరా ఎక్కడుందో చెప్పరా రే. అన్నా, నన్ను నీ తమ్ముడిని చేసుకున్నావు, నాకన్నీ ఇచ్చావు. కానీ నువ్వు అడిగింది తేలే. వాడు వదిలేస్తే ఆ ప్రాణాలతో తిరిగి వచ్చాను. వాడిచ్చిన ప్రాణాలు నాకు అక్కర్లేదు. ఈరా, నేను చెప్తున్నా కదా. లే 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 ఏం మాట్లాడుతున్నావు? పిచ్చిలేసిందా? బాబాయ్ చచ్చిపోతాడట. పిన్ని చచ్చిపోతాడంటాడు. చచ్చిపోవద్దు, తప్పు. సంపాలి. ఈడేదో కాలే, నన్ను అదం చేసిండు. ఎడకో, ఈ పిరికోడు చచ్చిన ఒకటే బతికిన ఒకటే. ఏ ముసల్దానా రా. చుక్క పెట్టావు. హలో, ఆ భద్రనా, నమస్తే. చెప్పు, ఏంటి విషయం? నేను హైదరాబాద్ వస్తున్నా. ఒక్క ఫోన్ కొడితే మొత్తం హైదరాబాద్నే నీ దగ్గరికి పంపుతాను. నువ్వెందుకయ్యా రావడం? నేనొక్కడిని చంపాలి. నీకెందుకయ్యా అంత శ్రమ? ఆడెవడో చెప్పు, ఎన్కౌంటర్ చేయించేద్దాం. వద్దు, నేనే నా చేతులతో నడ్డి రోడ్లో నరికి చంపాలి. సరే, నువ్వు అంతగా సరదా పడుతుంటే అలా కానీ. నా పని పూర్తి చేసుకుని నేను వరంగల్ వెళ్లే లోపు హైదరాబాద్ లో ఏ మూల ఏం జరిగినా రిపోర్ట్స్ ఉండకూడదు, లా అండ్ ఆర్డర్ ఉండకూడదు. ఓకే, నువ్వేమంటే అదే. ఉంటాను మరి. ఇదిగో డీజీపీ. ఎస్ సార్. 24 గంటలు సిటీలో ఏ మూల ఏం జరిగినా ఏమీ తెలియనట్టు కూర్చోండి. పని పడలేదు. మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశాడు కదా? ఎవరు చెప్పాడు? కాలు బెణికితే లండన్కి వెళ్ళొచ్చాం మేము హాస్పిటల్కి. వెళ్ళండి, అంత ఇంటర్వ్యూ. నాయనా వచ్చినా చాలా సంతోషం అయ్యా. 14 కోట్లు పెట్టినానయ్యా సినిమా మీద. నువ్వు గనక ఎమ్మి తీసుకురాకుంటే నా పని గోపాలస్వామి గోయిందా అయి ఉండదు కదా. రేయ్ అబ్బయ్యా, ఇదిగో 10 లక్షలు తీసుకో. 10 లక్షలు వద్దు, 3 లక్షలు చాలు. ఒన్ని బండ బడా, నువ్వు ఈ కాల బోర్డులాగా లేవే. డబ్బులు ఇస్తుంటే వద్దంటాడేందిరా? ఈ డబ్బు అర్జెంట్గా వైజాగ్ పంపాలి. మీరేమైనా అరేంజ్ చేయగలరా ప్లీజ్? ఆ పిల్లకాయ ఎందుకు చెప్తా ఉంటాట, నోరెళ్ళబడి చూస్తావేందిరా? అట్నే లేవు. ఏంటమ్మా, వెంకట్ కోసం చూస్తున్నావా? పైన ఉన్నాడు ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు నిన్ను తీసుకొచ్చినందుకు. బేరాలాడ 5-10 లాగేస్తాడు గట్టోడు. 1000 కాదు, లక్షలు. నిజమమ్మా, తల్లితోడు. ఇంకా నన్ను మోసం చేయడానికి ట్రై చేయకున్నానా? నేను ఇచ్చిన ఉంగరం నేలకేసి కొట్టాడని చెప్పావు. అది నమ్మి వెంకట్ని దూరం చేసుకున్నాను. ఇవాళ డబ్బు తీసుకుంటున్నాడని చెప్తున్నావు. ఒకవేళ అతను డబ్బు తీసుకున్నా సరే, దానికి ఏదో మంచి కారణం ఉంటుంది. నేను నిన్ను నమ్మను, వెంకట్నే నమ్ముతాను. ఎక్కువ మాట్లాడుతున్నావంటే? నేను సినిమా హీరోయిన్ చేయడానికి ఎంత పెట్టుబడి పెట్టాను తెలుసా నేను? ఇప్పుడు అంత పారిపోతావా? అప్పుడు సినిమా పరిస్థితి ఏమవ్వాలి? నువ్వు ఇక్కడ వద్దు, ముందు రా. ఆగో, చేయొదులు. వదులు. వదిలేసా. శైలు నాది. ప్రేమతో పెట్టుకోకు, పగిలిపోద్ది. నా కూతురు దారి కడ్డొచ్చావో నేను చంపేస్తాను. ఏంట్రా? ఉండవు, కంగారు పడకు.